వెల్కమ్ టు ఆధుని టైమ్స్ న్యూస్. బసాపురం ట్యాంక్ ను అందరూ కలిసి కాపాడుకుందామని టీడీపీ యువనేత భూపాల్ చౌదరి పిలుపునిచ్చారు. ఆధుని ప్రజల దాహాన్ని తీర్చాలంటే బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కు మరమ్మతులు చేసి శాశ్వత పరిష్కారం చూపడం అత్యవసరమని ఆధుని టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు తనయుడు భూపాల్ తెలిపారు. బసాపురం ట్యాంక్ ద్వారా మరో 50 ఏళ్లు పట్టణ ప్రజలకు నీరు అందించవచ్చన్నారు. ఆదివారం భూపాల్ చౌదరి స్థానిక టీడీపీ నేతలతో కలిసి బసాపురం ట్యాంక్ ను సందర్శించారు. బసాపురం ట్యాంక్ బండ్ గతేడాది కుంగిపోయిందని, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని, ఇప్పుడు తమ ప్రభుత్వం వచ్చిన సందర్భంగా బసాపురం ట్యాంక్ ను తిరిగి పునర్నిర్మిద్దామని ఆయన కూటమి నేతలను మీడియా ద్వారా కోరారు. ఆదోనిలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి టీడీపీ అధిష్టానం పెద్దలను కలిసి త్రాగునీటి సమస్య లేకుండా చేస్తామన్నారు. ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ కె మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా బసాపురంలో ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును సందర్శించడం జరిగింది. అలాగే ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేది వీడియో రూపంగా ఆదోని నియోజకవర్గ ప్రజలకు చూపించడం జరిగింది. అక్కడ 2 దగ్గర బాగా డ్యామేజ్ జరిగింది. అది గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మేమందరం పోయి కూడా చాలాసార్లు ఆ ట్యాంకును విజిట్ చేసి అప్పుడున్న అధికారులకు, అప్పుడున్న ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరిగింది. ఎప్పుడైతే కాలువలో నీళ్లు వచ్చినప్పుడు ఆ నీటిని స్టోర్ చేసుకునేదానికి మనకు బాగా ఇబ్బందిగా ఉండింది. ఎందుకంటే సైడ్ వాల్స్ డ్యామేజ్ జరిగిన దానికి అక్కడ నుంచి వాటర్ వెళ్ళిపోయి బాగా ఇబ్బంది అయ్యేది. గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మేము పోయినప్పుడు దాన్ని అధికారుల దృష్టికి, అప్పటి ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు కూడా, అప్పటి ఎమ్మెల్యే గారు టెంపరీ పరిష్కారానికి 1,80,00,000కి టెండర్లు పిలవడం జరిగింది. 2021 అక్టోబర్లో ఆ పని మొదలవడం జరిగింది. కానీ తాత్కాలికంగానే అది అక్కడున్న ఈ పరిస్థితికి తాత్కాలికంగా స్టోర్ అయ్యే పనులే చేశారు తప్ప దానికి శాశ్వత పరిష్కారము ఆనాటి ప్రభుత్వము ఆలోచన చేయలేదు. అందుకే మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు మరి ఇవాళ మనం అక్కడికి వెళ్ళి వాస్తవ పరిస్థితులు ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. దీనికి శాశ్వతంగా పరిష్కారం చేసేదానికి నేను మున్సిపల్ అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు టోటల్గా ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మొత్తం సైడ్ వాల్స్ అంతా స్టోన్ పిచ్చింగ్ టైపు చేస్తే భవిష్యత్తులో ఒక 50-60 సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బంది రాదని మున్సిపల్ అధికారులు కూడా తెలియజేయడం జరిగింది.
ఎంతవరకు ఖర్చు అవుతుందని కూడా మనం అడగడం జరిగింది. దాదాపుగా ఒక 25 కోట్ల వరకు స్టోన్ పిచ్ 25 కోట్ల వరకు అవసరం పడుతుందని చెప్పి మున్సిపల్ అధికారులు తెలియజేయడం జరిగింది. దీని మీద ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి నాయకులు దీని మీద యుద్ధ ప్రాతిపదికన స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనము ఎలక్షన్స్లో ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు ఆదోని నియోజకవర్గంలో మేజర్గా తాగునీటి సమస్య మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి తాగునీరు సమస్య పరిష్కారం చేసే విధంగా మేము ప్రజలకి మాట ఇవ్వడం జరిగింది. దానికి ఉదాహరణగా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక 2-3 రోజుల్లోనే రామజల్ల చెరువును కూడా సందర్శించడం జరిగింది. అక్కడ నీరు ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని చెప్పి ఆలోచనతోనే రామజల్ల చెరువు కూడా సందర్శించడం జరిగింది. ఆ పనిని కూడా మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకుపోతే దాన్ని ఇమీడియట్గా పని కూడా మొన్ననే స్టార్ట్ చేశారు. వాటర్ అంతా తీసేస్తున్నారు. కానీ ఈ యొక్క సమస్యను కూడా మనం పరిష్కారం చేయగలిగితే మున్సిపల్ అధికారులు వాళ్ళ యొక్క ఎస్టిమేషన్స్ ఇవన్నీ తయారు చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే దీని సమస్యను కూడా పరిష్కారం చేసేదానికి ఎన్డీఏ కూటమి నాయకులు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని ఎస్టిమేషన్స్ అన్నీ అయిన తర్వాత ఫండ్ తీసుకురావాలి.